న్యూ వీడియో ఈరోజు అయితే మనం చెప్పిన అందరికీ పార్ట్ 2 వీడియో ఉందని 10K సబ్స్క్రైబర్స్ది. ఇప్పుడు పార్ట్ 2 వీడియోకి వచ్చేసినాం చేయనికి. మొత్తం రెడీ సెటప్ మొత్తం రెడీ చేసుకున్నాం. పేపర్ ప్లేట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అసలు ఏమవుతుందో ఇప్పుడు గివ్ అవే అలర్ట్ కూడా ఉంది. గివ్ అవే ఏమి ఇస్తున్నాం ఇయర్బడ్స్ దీన్ని చెవులో పెట్టుకుని ఉంటారు కదా, ఇవి 2 గివ్ అవే ఇస్తున్నాం. అంటే అది లాస్ట్లో చెప్తాం. గివ్ అవే మేము ఇస్తాం, లాస్ట్లో చెప్తాం. ఇది ఇద్దరికైతే ఇస్తాం గివ్ అవే. వెయిట్ చేయండి గివ్ అవే కోసం. మనం ఇప్పుడు పోదాం. మనం ఏమి ఇస్తున్నాం స్పెషల్ వీడియో, ఇంకా డబుల్ స్పెషల్ వీడియో. ఇది ఏమి ఇస్తామో మనం ఇప్పుడు వెళ్ళి చూపిస్తాం మేమే. ఓకే డన్. అమ్మయ్యా ఇప్పుడు పెట్టు బ్రో, ఏం కాదు పెట్టు బ్రో, పెట్టు పాపం బ్రో. అరే ఇది అటు తింటుందండి, ఇది తెల్లది చెట్టుకోతుంది బ్రో. ఇది పెద్ద ప్లేట్ పెడదాం, మరా పెట్టి దీనికి పెద్ద ప్లేట్. సరే ఇప్పుడు అరే ఇది తీసుకోరా బేటే అని తీసుకున్నావా? ఇది వచ్చేస్తుంది. ఇగో దా 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 దా. ఇదొకటి అన్నం తినదు మొత్తం.
పెరుగు మొత్తం పెరుగు డేట్ ఉన్న పెరుగు గైస్, మళ్ళీ డేట్ అయిపోయిన పెరుగు మీరు పెడతారు అనుకోకరి. డేట్ ఉంది షాప్లోకి నుంచి ఇప్పుడే కొనుక్కొని వచ్చాం కొత్తది. యో ఇక్కడ తిప్పుతున్నదా? ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఇది చిక్కడే పడుతుంది గైస్ మొత్తం. ఏంటంటే పెడితే ఏదో ఒక యూజ్ ఉండాలి మనకి. అలా మంచిగా కుక్కలకి అవన్నిటికీ మంచిగా పెట్టాలా. మీరు కూడా ఏదైనా ఒక అన్నం పెట్టరు గైస్, తింటాయి మంచిగా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఏమంటారు ఆకలి వేసిన ఇంకో మనుషులు అడుక్కునే వాళ్ళకి మాత్రం అన్నం పెట్టకూరు గైస్. నేను నిజం చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు సిగ్నల్ కాడ అడుక్కుంటారు, వాళ్ళకేం అడుక్కుంటారు కదా, వాళ్ళకి ఏం లేదు అనుకొని మీరు ఓ 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు. అట్లా 10 మంది దగ్గర తీసుకుంటారు. వైన్స్కి పోయి ఓసి కూడా రాయి మస్తు వండుకుంటారు. ఇక రేపు పొద్దున్నే లేస్తారు. అట్లాంటి వాళ్ళకి పెట్టి వేస్ట్. మీరు కావాలంటే కుక్కలు పెట్టి మంచిగా తింటుంది, కడుపు నిండా తింటున్నాయి అవి. అట్లాంటివి పెడితే మీకు దేవుడు పుణ్యం ఇస్తాడు, ప్లస్ వాటికి ఆకలి తీర్చినట్టు కూడా అవుతుంది. మీరు వీటి మనసులో మీరు దేవుళ్ళు అనుకుంటారు ఇప్పుడు, అట్లుంటుంది. అందుకే మనం ఎక్కువ పైసలు వేస్ట్ చేయకుండా మనం పైసలు మొత్తం అంటే ఇట్లా వండిపించి మొత్తం అన్నీ వేసి మనం పెడుతున్నాం. నా చేతితో నేనే చేసిన, మొత్తం ఎర్రగా ఉంది చేతి మొత్తం. నాకు వేడే ఇప్పటిదాకా చేతి మంచిగా కలిపిన, ఇట్లా మంచిగా వేసి తిల్లేసి కలిపిన గంటతో కాకుండా. ఎందుకంటే నా టేస్ట్ అవ్వాలి కదా వాళ్ళకి, సూర్య దా చెఫ్ అనిపించాలి కదా. అట్లానే మళ్ళా దా 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 చెప్పురా కుక్కలకి అన్నం పెట్టండి గాయస్ అని. ఏ కుక్కలకి అన్నం పెట్టడానికి చెప్పురా అవి. అన్నం పెట్టండి అందరికి. అన్నం ఎట్లా కలిపినాం? అన్నం ఎట్లా కలిపినాం? అన్నిటికీ అన్నం పెట్టండి అని చెప్పురా. కుక్కలకి అన్నం పెట్టండి, మనుషులు పెట్టకుండా అని చెప్పురా. అంటే గాయ్స్ కొంచెం కుక్కల మీద కొంచెం ప్రేమ చూపించండి. అవి కూడా మన లెక్క జీవ్ మంచిగా చూసుకోండి. రాళ్ళతో మొత్తం కొట్టకూరు గాయ్స్, మీకే పాపం వస్తుంది, మాకేం రాదు. అలాగే అంటే కొట్టకూరు గాయస్. ఎందుకంటే హ్యుమానిటీ ఉండాలి గాయస్ మనకి. ఇప్పుడు మనం ఇప్పుడు దానికి పెడుతున్నాం అంటే ఇప్పుడు మేము మా ఇంటి సైడ్ చూసినా కదా, కుక్కలకి జూజు అని పిలిచినా కూడా ఉన్న కుక్కలు వెళ్ళిపోతున్నాయి గాయస్. అది ఇక్కడ ఓల్డేజ్ హోమ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినాం. ఒకటి ఓల్డేజ్ హోమ్ ఉంది, ఆ నుంచి వెళ్ళి అంటే ఓల్డేజ్ హోమ్ అంటే మీరు అర్థం చేసుకోరి, వాళ్ళు అన్నం పెడతారు. అందుకే మిల్చుడితోటి ఒక 10-15 కుక్కలు వచ్చేసినాయి ఫస్ట్లోనే. ఇక మొత్తం అట్లా అంతా మంచిగా ఉండాలి గాయస్. అంటే ఇప్పుడు కొడితే మీకేం రాదు గాయస్, దాన్ని మజా వస్తుంది అనుకోని దాన్ని కొట్టి అట్లా వేయకూరి. మళ్ళీ కట్టలు గిట్టలు ఇస్తుంటే దాని దెబ్బలు తాకితే మీకేమైతే మీకేం కాదు, మీకు మజా అనిపిస్తుంది. అట్లా జర కొంచెం ఆలోచించండి, చేసే ముందు ఏం పని చేస్తారో ఆలోచించి చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇక అట్లా అందుకే నేను ఇది చేసినా కదా. సో ఇంకా తొందరలో ఇంకా మంచి చేస్తుంటాం, మంచిగా కుక్కలకు సేవింగ్ అవన్నీ ఆ వీడియోస్ కూడా వస్తాయి. ఎందుకంటే లాస్ట్ పోయిన ఇయర్ చేసిన ల్యాబ్కి అంటే కాలు మొత్తం ఇట్లా ఇరిగిపోయి ఉండే, ఆ క్లిప్ వేస్తా కావాలంటే సైడ్కి చూడుర్రి. దాన్ని మొత్తం ఇరిగిపోతే నేను మా కెమెరామ్యాన్ చేసినాం, మంచిగా చేసినాం. దాని పేరు కూడా పెట్టేసినాం అప్పుడే మబ్బు అని. ఇక దాన్ని మొత్తం మంచిగా చేసేసి మళ్ళీ దాన్ని వదిలేసినాం. ఇక ఎందుకని మా ఇంట్లో ఒకటి ఉంది, ఇంకోటి ఎందుకు అనుకొని మంచిగా చేసి మరి వదిలేసినాం. అట్లా మీరు కూడా ఏదైనా ఒకటి కనిపించింది అనుకో, పిట్ట కనిపించినా పిట్టకి ఎండకి వస్తుంది కదా. ఇప్పుడు ఎండాకాలం వర్షాకాలం మస్తు కాలాలు వస్తున్నాయి. అట్లా మీరు వాటర్ బియ్యం అన్నీ పెట్టుర్రి. మీ ఇంటి కూడా ఫస్ట్ మెయిన్ ఒక బకెట్ తీసుకొని దాంట్లో వాటర్ వేసి పెట్టండి ఇంటి ముంగడ. ఎందుకంటే ఇట్లా అది ఎట్లా వస్తున్నాడు. ఈ గివ్ అవే అలర్ట్ ఏంటంటే మన గివ్ అవేలో 2 విన్నర్స్ ఉంటారు. ఆ 2 విన్నర్స్కి ఎయిర్పోర్ట్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ దీన్ని చెవులో పెట్టుకొని ఉంటారు కదా. ఇవి 2 గివ్ అవే వేస్తున్నాం మనం. అంటే ఇవి కాదు, కొత్తవి గివ్ అవే వేస్తున్నాం. ఏం చేయాలంటే ఏం లేదు, దీనికి చేసేటి ఏం లేదు. జస్ట్ మీరు ఫాలో ఏమంటారు సబ్స్క్రైబ్ చేసి కామెంట్లలో ఎప్పటి నుంచి చేస్తారో ఒక కామెంట్ చేయాలి, లేకపోతే ఏదో ఒక కామెంట్ చేసారనుకో ర్యాండమ్ పిక్తోని నేను పిక్ చేసి మీకు విన్నర్ని అనౌన్స్మెంట్ చేస్తా. అది కూడా లైవ్లో చేస్తా. మీరు ఈ వీడియో పక్క కామెంట్ చేయండి, కామెంట్ చేస్తేనే మీరు విన్నర్ అవుతారు. అదే ఏమంటారు కామెంట్ చేయకుండా మీరు నాకు రాలే అంటే అట్లా ఏమి ఉండదు. మీరు కామెంట్ చేస్తేనే విన్నర్ అవుతారు. అయితే మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఫాస్ట్గా ఏదో ఒక కామెంట్ చేయండి.
కామెంట్ పిక్ చేస్తాను నేను, అంటే నేను పిక్ చేయ ర్యాండమ్ పిక్కర్. మళ్ళీ మాకు తెలిసిన మా చుట్టాలకి వచ్చింది, మీరు ఏం చెప్పకూడదు చెప్తున్నా. మీరు నేను ర్యాండమ్ పిక్కర్తోనే మీకు లైవ్ ఏమంటారు వీడియో ఆన్ చేసుకొని మరి చెప్తా. స్టేట్ యూన్ గైస్ అందరూ. ఇగో మనకి ఇట్లాంటివి వస్తాయి, మనకి బోట్ ఆర్ రియల్మీ అట్లాంటివి ఒకటి. ఇలాంటి ఇయర్పోడ్స్ అయితే మనం గివ్ వేస్తున్నాం. మీరు దూరం ఉంటే కొరియర్ కూడా వేసేస్తాం మనం, అట్లుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.